కొద్దిగా బాధపడ్డా. అతని వల్ల నేను ఇంత పేరు వచ్చింది, ఏదో అతని పుణ్యమాని ఈరోజు ఈ నవ్వుల ప్రపంచంలో నాకంటూ నా ఫ్యామిలీకంటూ బోల్డ్ అంత ఆనందం కలిగింది. బట్ అతను ఎక్కడో ఏమైందో తెలియదు కానీ ఈరోజు అతని స్థితి ఇది కాదు. చాలా పెద్ద పొజిషన్లో ఉండాల్సినోడు. నేను ఆయన దగ్గర టీంలో ఉన్నప్పుడే నన్నే అడిగారు చాలామంది కాలేజీ వాళ్ళు, అప్పారావు గారు చెప్పండి మీ టీం లీడర్కి మేము 50,000 ఇస్తాం, ఫ్లైట్ ఇస్తాం, స్టార్ హోటల్ ఇస్తాం, మా శ్రీకాకుళంలోనూ కాలేజీకి రమ్మానండి. ఏమీ లేదు, ఒక హాయ్ చెప్పి బాయ్ చెప్పి కొద్దిసేపు ఉండి ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోమను. వెళ్ళి అబ్బాయి వద్దు బాబాయ్ మనదంతా సినిమా, జబర్దస్త్ అయిపోయిందో సినిమా ఏమంది అంటాడు. అలా చేస్తుంటే ఈ రోజున బోల్డ్ డబ్బులు ఈవెంట్ల వల్లే సంపాదించేవాడు. అంటే సినిమాలు నమ్ముకుని అలాగ అయిపోయాడా? సినిమాని నమ్ముకోను కాదు కానీ సినిమా మేము ఎన్ని సినిమాలు శివ, బెంగాల్ టైగర్స్, తర్వాత ఏమో నాయక్ అనే సినిమా రామ్ చరణ్ గారు, ఇక్కడ ఒక స్కిట్ చేసుకొని మొత్తం టీం అంతా అతని కారులో వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ షూటింగ్లు అంటే ఫస్ట్ స్కిట్ అయిపోతే మళ్ళీ ఆరో స్కిట్ వచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. అవును కదా, అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పక్క షూటింగ్ అయితే మిగతా మేము ప్రాక్టీస్ చేసి అతను మళ్ళీ గ్యాప్లో వస్తే మళ్ళీ అతనితో మాట్లాడుకొని అది అయిపోయిన వెంటనే అక్కడ ప్యాకప్ చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి సెకండ్ స్కిట్కి ఎక్కేవాళ్ళం. మళ్ళీ జడ్జిమెంట్ టైంకి వచ్చేసేవాళ్ళం. సెకండ్ స్కిట్ అలా బెంగాల్ టైగర్స్ అక్కడే తీసుకెళ్ళిపోయేవాడు. రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకెళ్ళి అక్కడే ప్రాక్టీస్ చేయించేవాడు. అబ్బో చాలా గొప్ప. కానీ అతని వల్ల సినిమాల మీద సినిమాలు పడిపోయి అలాగ ఇంకా అతను చెప్పలేక నేను మానేస్తున్నానంటే ఇంకా నాగబాబు గారు కూడా కొద్దిగా బాధపడ్డారు. అతనే కాదు అందరూ బాధపడ్డారు. నువ్వు జబర్దస్తే కదా నీకు ఇంత పేరు వచ్చింది, ఎవరో తెలియదు, జబర్దస్త్ వల్ల పేరు వచ్చింది, నీకు సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ అంత స్పాన్ ఉంది, పెద్ద డైరెక్టర్లు అతను తెలియలేని డైరెక్టర్లే లేరు. నల్లమలుపు బుజ్జి గారి ఆఫీసులో ఆయన వర్క్ చేసిన దగ్గర నుంచి అందరికీ తెలుసు. తర్వాత ఎక్కడో అతను సినిమా హీరో అయ్యాడు. సినిమా హీరో అయిన తర్వాత శంభో శంకర సినిమాలో మంచి సినిమా అది. అతని వరకు అయితే అతను కమెడియన్గా ఊహించుకొని వెళ్ళిన వారికి ఇది ఏమో భలే ఉంది సినిమా అన్నారు. కానీ తర్వాత